హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ టాపిక్ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టర్న్స్ టాపిక్. అంటే మీరు జనరల్గా చూసే ఉంటారు, లైక్ పైప్ ఏ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ దిస్ టైం, పైప్ బీ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ దిస్ టైం. సో ఇద్దరు కలిస్తే ఎంత టైం పడుతుంది ఫిల్ చేయడానికి అవన్నీ. సో ఇదేంటంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ అండ్ టైం టాపిక్ అనమాట. అంటే మీరు ఆ టాపిక్లో బేసిక్స్ నేర్చుకున్న, అంటే లైక్ 3 men కెన్ డూ అ వర్క్ ఇన్ దిస్ టైం, దెన్ హౌ మచ్ టైం విల్ ఇట్ బి టేకెన్, అలాంటివి చూసే ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఇఫ్ మీకు ఆ టాపిక్ కూడా కన్ఫ్యూజింగ్ ఉంది, మీకు ట్రిక్ కావాలి అనిపిస్తే ఐ ఆల్రెడీ మేడ్ అ వన్ షాట్ ఆన్ దట్. ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. ఓకే, సో మీరు అది చూడకపోయినా పర్లేదు, యూ కెన్ సీ దట్ ఆఫ్టర్ దిస్ వీడియో ఆల్సో, బికాస్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ బేసిక్స్ హియర్. సో ఎవరైనా బిగినర్స్ ఉన్నారు యాప్టిట్యూడ్లో, లైక్ బేసిక్స్ నుంచి రావట్లేదు అనుకుంటే యూ కెన్ చెక్ అవుట్ అవర్ ఛానల్. వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఫ్యూ ఆఫ్ ద టాపిక్స్. అండ్ మీకు ఏమైనా మీకు కావాల్సిన టాపిక్స్ లేవంటే ప్లీజ్ లెట్ us నో, వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో ఈ టాపిక్ ఏంటంటే ఏం లేదు, మీరు సింపుల్గా ఎఫిషియన్సీస్ అవి ఫైండ్ అవుట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఐ హెల్ప్ యూ అవుట్ విత్ దట్. సో దిస్ విల్ బీ ఆఫ్ 2 parts. Here we'll be discussing part 1. Okay, so 2 pipes A and B can fill a tank in 20 and 30 minutes respectively. First మనం ఏం చేయాలంటే A and B we need to mention. Okay, so A అనేది it will take how much? 20 minutes, right? Here we'll take time, efficiency and total. This is the total అనమాట, sorry. So yeah, this is the total. సో A takes 20 minutes, B takes 30 minutes. సింపుల్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 20కి 30కి ఎల్సిఎం ఏంటి? 60, రైట్? సో ఎల్సిఎం ఇస్ 60. అంటే టోటల్ వర్క్స్ 60 యూనిట్ అనుకో. 20 minutes టైం పడుతుంది అంటే 1 minute ఎంత యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్టు? 60/20 విచ్ ఇస్ 3, రైట్? సో మీరు ఏంటంటే మీకు ఈ వాల్యూ తెలుసు అనుకో, ఎఫిషియన్సీ తెలుసు అనుకో, యూ కెన్ డూ 60/3 విచ్ ఇస్ 20, ఆర్ ఎల్స్ మీకు టైం తెలుసు. సో యూ కెన్ డూ 60/20 విచ్ ఇస్ 3, ఆర్ ఎల్స్ మీకు టోటల్ వర్కే తెలీదు బట్ టైం టేకెన్ అండ్ ఎఫిషియన్సీ తెలుసు. సో 23 is 60. మీరు ఏ వేలో అయినా వెళ్ళొచ్చు, బట్ జస్ట్ మీకు ఈ టేబుల్ రాయడం రావాలి అంతే. సో 32s is 60. సో 2 విల్ బీ ది ఆన్సర్. సో దీని అర్థం ఏంటంటే టోటల్ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు, అంటే టోటల్ 60 లీటర్స్ సంథింగ్ ఫిల్ చేయాలన్నప్పుడు ఏ అనే పర్సన్ 1 minute 3 యూనిట్స్ ఫిల్ చేయగలరు. బి అనే పర్సన్ 1 minute 2 యూనిట్స్ ఫిల్ చేయగలరు. వాళ్ళు ఏం అడిగారు? వర్కింగ్ టుగెదర్ హౌ మచ్ టైం విల్ దే టేక్. సో వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు? 3 + 2 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు ఇన్ 1 minute. సో 1 minute 5 యూనిట్స్ చేస్తే 60 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 60/5, రైట్? సో 5 12s 60 వి ఆల్ నో. సో A + B కలిపితే దే విల్ డూ ఇట్ ఇన్ 12 hours. సో 12 minutes, సారీ. సో 12 minutes ఈజ్ ది ఆన్సర్. క్లియర్? మీకు అర్థం కాకపోయినా ఏం కంగారు పడకండి, 1 or 2 ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకే వచ్చేస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మీకు ఒక టాస్క్ ఉంది. 1 or 2 ప్రాబ్లమ్స్ మీరు చూడండి, ఆ తర్వాత నుంచి పాజ్ చేసి మీరే ఓన్గా క్వశ్చన్ ట్రై చేయండి. మీకు ఆన్సర్ వచ్చింది అంటే చెక్ ఇట్ అవుట్, మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా. రాకపోయినా ఏం డిస్కరేజ్ అవ్వకండి, ఇక్కడ ఆన్సర్ చెక్ చేయండి, ఇంకా ఫ్యూచర్లో చేస్తూ ఉండండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. We are definitely here to help you. Okay. A can fill a tank in 5 hours, pipe B in 10 hours and pipe C in X hours. సో ఫస్ట్ మనకి ఏం తెలుసు? మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ రాసుకోవడమే, A, B and C, రైట్? ఏకి ఎంత టైం పడుతుంది? 5 hours. బీకి ఎంత టైం పడుతుంది? 10 hours. సికి ఎంత టైం పడుతుంది? X hours, రైట్? నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ అట్ అ టైమ్ ఇట్ టేక్స్ 3 hours. సో A + B + C ఎన్ని అవర్స్ పడుతుంది? 3 hours. వాళ్ళు ఎఫిషియన్సీ ఇస్తున్నారో టైం ఇస్తున్నారో చెక్ చేసుకోవడం కూడా మీరు బాగా చూసుకోవాలి. ఓకే, సో హౌ మచ్ టైం, సారీ. సో ఫైండ్ ది ఎక్స్, మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సో సింపుల్గా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎల్సిఎం చేస్తాం. 5కి 10కి 3కి ఎల్సిఎం ఏంటి, రైట్? సమ్ టైమ్స్ మీకు ఏంటంటే వాల్యూస్ తెలుసు కానీ వాటికి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు. అంటే 5కి 10కి 3కి ఎల్సిఎం ఇస్ నథింగ్ బట్ దేర్ మల్టిప్లికేషన్. 5 3s are 15 and 10 150 will be the LCM. Simple. So 5 30s are is 150, right? 10 15s are is 150, right? 3 5s are 15 and 0. సో ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వాలని ఏం లేదు, మీరు ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ దిస్ విల్ బీ మోర్ ఎఫిషియెంట్ అనమాట మీకు. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? A and B కలిసి 1 hourలో 3 + 1 45 యూనిట్స్ చేయగలరు.
1 అవర్ లేదా 1 మినిట్ ఏదైనా సరే. సో ముగ్గురు కలిస్తే 1 అవర్లో 50 యూనిట్స్ చేయగలరు. ఏ అండ్ బి మాత్రమే 45 చేయగలరు. సో సి అలోన్ ఎంత చేయగలరు? 45 ప్లస్ 5 విల్ బి 50 కదా, ఆర్ ఎల్స్ 50 మైనస్ 45 విల్ బి 5 కదా. సో మనం ఏం చేయాలి? సి అనే పర్సన్ 1 అవర్కి 5 యూనిట్స్ చేస్తున్నారు. టోటల్ 150 యూనిట్స్ ఉన్నాయి. సో ఎంత టైం పడుతుంది? 150 బై 5 విచ్ ఇస్ 30 అవర్స్ పడుతుంది. సో 30 విల్ బి ది ఆన్సర్, రైట్. ఇక్కడ మనం చేస్తాం కదా, 530 150. సో 150 బై 5 విల్ బి 30. సింపుల్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. రైట్. A cistern has two types which fill it in 12 and 15 minutes respectively. దేనికైనా సరే మనం అదే చేయాలి. A and B, right, 12 and 15 minutes respectively. Okay. There is a waste pipe that can allow empty the tank in 10 minutes. So ఇంకొక పైప్ ఉంది, let's assume it as C. So అది it can empty the tank in 10 minutes. That is its total time taken. Only alone C. Okay. How much time will be taken by the cistern if all the pipes are open together? సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఏ అనే పైప్ కూడా ఫిల్ చేస్తుంది, బి అనే పైప్ కూడా ఫిల్ చేస్తుంది, సి అనే పైప్ కూడా ఫిల్ చేస్తుంది. 3 ఫిల్ చేస్తున్నాయి. కానీ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఏ అండ్ బి ఫిల్ చేస్తున్నాయి అంటే యాడ్ చేస్తున్నాయి, సి అనేది మైనస్ చేస్తుంది. అంటే ఇమాజిన్ ఫర్ న్యూ సాల్వర్స్, ఎవరికైతే ముందు ఎప్పుడు చేయలేదో వాళ్ళ కోసం. సో ఇదొక ట్యాంక్ అనుకుందాం. ఇక్కడ వీ హ్యావ్ 2 ఇన్లెట్ పైప్స్ అనుకుందాం. ఇది పైప్ ఏ అండ్ పైప్ బి. దీని విడ్త్ అండ్ ఫోర్స్ బట్టి వీ కెన్ డిసైడ్ ఎంత టైం పడుతుంది అని, రైట్. ఇది విడ్త్ ఎక్కువ, ఫోర్స్ ఎక్కువ, సో త్వరగా నిండిపోతుంది. దీనివల్ల దీనికి విడ్త్ తక్కువ, ఫోర్స్ కూడా తక్కువే అనుకుందాం, అప్పుడు కొంచెం స్లోగా అవుతుంది. సో దీంతో పాటు ఇక్కడ ఇంకొక స్మాల్ హోల్ అనుకుందాం, ఇక్కడ నుంచి వాటర్ బయటికి ఫ్లో అయిపోతుంది కదా. సో వీళ్ళిద్దరూ కలిసి 5 అవర్స్లో ఫిల్ చేసేయగలరు. బట్ వాట్ అబౌట్ దిస్ అవుట్లెట్ పైప్? ఈ అవుట్లెట్ పైప్ వల్ల కొంచెం వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది కదా. సో రెండు కలిసి ఇక్కడ వరకు చేసేదాన్ని ఇట్ కెన్ ఆల్సో ఎంప్టీ ఇట్ టిల్ హియర్. సో ఇది మళ్ళీ ఫిల్ చేయడానికి వీటికి ఎక్స్ట్రా టైం పడుతుంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డీల్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే కొన్ని ఎంటర్ అవుతున్నాయి, కొన్ని లీవ్ అవుతున్నాయి. దాన్ని బట్టి మీ టైం ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మనం ఏం చేసాం? వీళ్ళిద్దరూ ఇన్లెట్ చేస్తున్నారు అన్నప్పుడు మన ఇద్దరం వాళ్ళ ఎఫిషియన్సీస్ని యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు కూడా అదే పని చేద్దాం. ఫస్ట్ మనకు తెలిసిందల్లా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 15 టేబుల్లో 12 అండ్ 10లో 60 ఉంది, బట్ 15 టేబుల్లో 60 ఉందా? సో 15 4s are 60, రైట్. సో 60 విల్ బీ హియర్. సో 15 4s are 12 5s are 60, 10 6s are 60, రైట్. వీటి ఎఫిషియన్సీస్ వచ్చేసాయి. ఇక్కడ మనం ఏం చూడాలంటే వీళ్ళిద్దరూ కలిసి 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ని చేయగలరు. అదే టైంలో సి అనేది 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ని బయటికి రిమూవ్ చేసేయగలదు. సో మొత్తం కలిసి 9 యూనిట్స్ యాడ్ అవుతున్నాయి, 6 యూనిట్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి, అంటే మైనస్ కదా. సో ఓన్లీ ఎన్ని యూనిట్స్ కవర్ అవుతున్నాయి? 3 యూనిట్స్ మాత్రమే కవర్ అవుతున్నాయి 1 అవర్కి. సో దట్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ. ఎప్పుడైనా ఇన్లెట్ పైప్స్ ఉన్నాయి అంటే మనం యాడ్ చేయాలి, అవుట్లెట్ పైప్స్ ఉన్నాయంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ ఈ లాజిక్ మీకు అర్థమైందంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు సింపుల్గా చేయగలుగుతారు పైప్స్ అండ్ సిస్టమ్స్లో. ఓకే. సో ఏ ప్లస్ బి ఎంత? 5 + 4 9 మైనస్ 6 విచ్ విల్ బి 3. సో 1 అవర్లో 1 minute or 1 hour ఇదొకటి. సో 1 minuteలో దే కెన్ డూ 3 యూనిట్స్, రైట్. సో 60 యూనిట్స్ చేయడానికి ఎంత పడుతుంది? 60 by 3. సో 20 విల్ బి ది ఆన్సర్, రైట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుంది బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఫ్రమ్ బేసిక్. బట్ మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేసినప్పుడు ఇట్ విల్ హార్డ్లీ టేక్ 10 to 15 seconds. సో యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే. సో ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. సో మనం ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని Part 2లో డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. సో Part 2లో మనం ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మీకు రాకపోతే చెక్అవుట్ Part 2 ఫర్ ద సొల్యూషన్. ఓకే. Next, let's go to the next problem. So it is given 2 pipes A and B can fill a tank in 4 hours. So A and B we have వాళ్ళిద్దరూ కలిసి they can do it in 4 hours. Okay. If opened separately, B takes 6 hours more than A to fill the tank. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం? A అనే వాల్యూని X అనుకుందాం, X hours తీసుకుంటుంది అనుకుందాం. B takes 6 hours more than A. సో B ఎంత టైం తీసుకుంటుంది? X + 6, రైట్. ఇక్కడ వరకు ఓకే. హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ బై ఏ టు ఫిల్ ద ట్యాంక్ సపరేట్లీ? ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూ వాళ్ళు ఏమన్నారు?
టేకెన్ బై ఏ టు ఫిల్ ద ట్యాంక్. సో ఇక్కడ ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అది వాల్యూ ఆఫ్ ఎక్సే కదా. సో సింపుల్గా ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇది 4 అయిందంటే 10 అవుతుంది. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 4 10s 40 ఎల్సిఎం అవుతుంది. 10 4 అండ్ 4 10s 40. 10 + 4 14 అయిపోతుంది. ఇట్ ఎక్సిడ్స్. సో దిస్ వోంట్ బి ది ఆన్సర్. అండ్ దెన్ యూ కెన్ డూ, ఇక్కడ అంటే ఇంత టైం తీసుకుంటుంది. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారు, 5 6 + 5 11 అండ్ దెన్ 4 ఇస్తారు. అండ్ దెన్ వీ హ్యావ్ 5 4s 20 20 × 11 220, రైట్. 4 ఇది కొంచెం కష్టంగా ఉంది కదా మనకి చేయడానికి, సో తర్వాత చేద్దాం, రైట్. అండ్ అగైన్ 6 చేద్దాం. 6 + 6 is 12 అండ్ దెన్ 4. మనకి ఎల్సిఎం ఏమవుతుంది, 6 2s 12 కాబట్టి 12 12 1s 6 2s 4 3s. సో 2 + 1 = 3. సరిపోయిందా. సో సారీ, సో 6 + 6 12 అండ్ దెన్ 4. ఈ వాల్యూస్ చూసుకోండి. అండ్ దెన్ అగైన్ అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 4కి 12కి 6కి ఎల్సిఎం 12 కదా. సో 6 2s is 12 12 1s is 12 4 3s is 12. సో 2 + 1 = 3. సరిపోయిందా. సో ఈ వాల్యూస్ సరిపోతున్నాయని, సో 6 hours విల్ బి ది ఆన్సర్. ఓకే. సో 6 hours అవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఈ థర్డ్ వన్ 5ది సబ్స్టిట్యూట్ చేసి చూస్తారు. అది కూడా సాల్వ్ అయింది అనుకో, 5 పెడతారు. అది అవ్వలేదంటే ఇంకో 4th ఆప్షన్ ఇది ఒకటే ఉంది కాబట్టి అది ఆన్సర్ మార్క్ చేస్తారు. మీకు ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం యాక్చువల్ మెథడ్ చేయొచ్చు, లైక్ 1/20 సంథింగ్. బట్ అలాంటివి ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 1/, ఎప్పుడు తీసుకోవాలి, ఆ వాల్యూస్ ఎప్పుడు తీసుకోవాలి, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎస్పెషలీ ఫర్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఈ మెథడ్ ఒక్కటి మీరు ఫాలో అవ్వండి చాలు. అండ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి కండిషన్స్ ఎదురయ్యాయి అనుకో, లైక్ x + 6, సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకోండి అంతే. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. So it is given a pump can fill a tank in 2 hours. Because of the leak, it took 1/3 hours to fill the tank. The leak can drain all the water of the tank in. So a pump lo manaki okati undi inlet pipe, okati undi outlet pipe, and then final ga inlet plus outlet. Okay, inlet pipe ki enta time padutundi, 2 hours padutadi. Outlet time ki enta padutundi, 2 3s 6 + 1 7 7/3 టైం పడుతుంది, రైట్. ఈ వాల్యూ ఎంత మనల్ని కనుక్కోమంటున్నారు. మనం ఏం చేస్తాం, 7/3 - 2 చేస్తాం. అలా ఎప్పుడు చేయకూడదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైం టేకెన్. ఓకే, సో ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫర్ మై ఓన్ కన్వీనియన్స్ దిస్ 2ని ఐ విల్ రైట్ as 6/3. 6/3 అన్న 2 అన్న ఒకటే కదా, 3 1s 3 2s. ఎందుకంటే ఇక్కడ నాకు డినామినేటర్లో 3 ఉంది. టు మేక్ ఇట్ ఈజీ ఐ రోట్ 2 as 6/3, రైట్. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. 7 6 42. సో 42 విల్ బి ది ఎల్సిఎం, రైట్. సో 42/3 విల్ బి ది ఎల్సిఎం. ఓకే, సో 42/3 డివైడెడ్ బై 6/3 ఏమవుతుంది, 42/3 డివైడెడ్ బై 6/3 అంటే ఈ 3 రెసిప్రోకల్ అవుతుంది, అంటే మల్టిప్లికేషన్ బై 3/6, రైట్. సో 3 3 gets cancelled. 4 6 7s is 42. So here 7 and then we have 7 6s is 42. So 6. ఓకే, 1 hourకి 7 units అవ్వాల్సింది 1 hourకి 6 units మాత్రమే అవుతున్నాయి. ఎందుకు, 1 unit ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ అవుట్లెట్ పైప్ తీసేస్తుంది కదా. సో ఆ 1 unit ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 42/3. క్లియర్. సో 42/3 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ ఏమి 3తో 42/3 అఫ్ కోర్స్ 3తో డివిజిబుల్ అయిపోతుంది. 3 1s 3 and then 3 4s 12. So 14 hours will be the answer. I hope it is clear and I hope మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు అనుకుంటున్నా. సో ఈ టాపిక్ మీద దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బేసిక్ ఐడియా. సో మీకు ఈ టాపిక్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. వీఆర్ డెఫినెట్లీ హియర్ టు హెల్ప్ యూ. అండ్ ఈ టాపిక్ అనే కాదు, మీకు యాప్టిట్యూడ్ కోసం లేదంటే ప్లేస్మెంట్స్ కోసం, బ్యాంక్ కోసం, ఏదైనా ఎలాంటి టాపిక్ అయినా, ఏ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా, please ask us. We'll definitely help you. And if you really like the content, to support us, please do like, share to your friends and subscribe to our channel for more such videos. And please stay tuned for part 2 because part 2 lo manam koncha advanced problems discuss chesukobothunam. So see you tomorrow. Bye.